దేవాదాయ శాఖ రాజన్న కోటలు చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చేది ఉండే అక్కడ మిస్ చేసిన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమైతలేదు. దానికి ఒక నామినల్ కమిటీ వేసారు. మరి కలెక్టర్ గారు పెట్టినాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం, నలుగురిని ఐదుగురిని అని. అది ఇచ్చినవాడికి ఎవరికి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా మీడియాలో వచ్చింది, మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సిఫారసు చేసిన దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండల 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమైతలేదు. మరి మిస్సు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా, నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా, కలయబాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా. కేవలం చేతులు దులుపుకొని మాకు బడ్డెన పడుతుంది కదా, వందలాది కోడలు జరుగుతున్నాయని బడ్డెను ఈ చేతులు ప్రయత్నం చేస్తే బాగుండదు. దానికి మీరు న్యాయ విధానం డిమాండ్ చేస్తా ఉన్నాం.